హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ నవ్య వ్లాగ్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా ట్రిప్కి ప్లాన్ చేస్తున్నాం అనేసి. ఎవరెవరు వెళ్తున్నాము ఏంటి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మేము ఇప్పుడైతే ఏం ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా ప్యాకింగ్ చేసుకున్నాము, మా ట్రైన్ జర్నీ మొత్తం ఇందులో ఉంటుంది, చూసేయండి. నేను మా అత్తయ్య అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మధ్యలో మా మామయ్య గారు వచ్చి నేను కూడా చేస్తా అని మంచిగా సపోర్టివ్గా హెల్ప్ చేస్తున్నారు. మీకు కూడా ఇలాంటి మామయ్య ఉన్నారా? చూడండి, నేను ఒక పక్క మా మామయ్య ఒక పక్క అయితే ఇద్దరం కలిసి అయితే కాల్ చేస్తున్నాం చపాతీ. మా అత్తయ్య గారు పాముతున్నారు. మా అత్తయ్య గారు చపాతీలన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో మంచిగా చేస్తున్నారని నేను మామయ్య అయితే ఫన్ చేసుకున్నాము. ఎక్కడ నేర్చుకున్నావు, ఎక్కడ చేసావా ఏంటి అని చెప్పి సరదాగా. మా ఆయన అయితే మధ్యలో పానకం పొడకలాగా అయితే వచ్చారు. చేసింది ఏమీ లేదు, ఓన్లీ స్టిల్ మాత్రమే, పోజ్ మాత్రమే. వీడియో తీస్తున్నాను కదని పోజ్ అనమాట. ఆయన బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తానండి. అయితేమో అవి అందులో మనీ ఉన్నాయనే విషయం నాకు తెలీదు. అవైతే తడిచిపోయి మా చపాతీ గోల్ అయితే ఈయన మాత్రం అవి ఆరబెట్టుకుంటున్నారనమాట. ఫైనల్గా అయితే చపాతీ కంప్లీట్ అయ్యాక నేను మామయ్య అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అంటే మామయ్య చేస్తా అని చెప్పారు, కానీ నేను మాత్రం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టాను. అది ఎలా చేశారు ఏంటి అనేది తర్వాత అయితే చెప్తాను. మామయ్య అయితే చాలా బాగా వంటలు చేస్తారు. అదేంటో కానీ మా ఇంట్లో మా హస్బెండ్కి, మా బావగారికి, మా మామయ్య గారికి అందరికీ వచ్చు. మేబీ నాకు, మా అత్తయ్యకి, మా అక్కకి అంత బాగా రాదేమో. మా మామయ్య గారు కర్రీ అంతా ప్రిపేర్ చేశాక మధ్యలో మా హస్బెండ్ వచ్చి అంతా నేనే చేస్తున్నాను అని చెప్పి అయితే పోస్ట్ కొడుతున్నారనమాట. మామయ్య గారు కర్రీ అంతా కంప్లీట్ చేసేసాక ఈయన మాత్రం మధ్యలో వచ్చి అయితే పోస్ట్ కొడుతున్నారు. అందరం రెడీ అయిపోయాక నేను మామయ్య గారు అయితే ఫుడ్, స్నాక్స్ అన్నీ అయితే ప్యాకింగ్ చేస్తున్నాము. ఎంత మంచి ట్రాలీలో బట్టలు సర్దినా కూడా ఇలాంటి బ్యాగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎవరైనా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. ఫైనల్గా అయితే అందరం రెడీ అయిపోతే లగేజ్ అంతా బయటకు తీసుకొస్తున్నాము. అప్పుడే మా వదిన గారు కూడా వచ్చారు. అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము. తనకైతే కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే వచ్చారు. మామయ్య గారు చూడండి ఎంత హుషారుగా హాయ్ చెప్తున్నారు. మా అత్తయ్య గారు దేవుళ్ళన్నీ తలుచుకొని బయలుదేరుతున్నారు. ఫైనల్గా అయితే కార్లో లగేజ్ అంతా పెట్టేశాము. ఇంటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, మా స్టాఫ్ని అందరికి అయితే చెప్పాము వెళ్ళొస్తాము అని చెప్పేసి. ఫైనల్గా అయితే మేము వెళ్ళే టైంకి అయితే వర్షం పడుతుంది. ఏమో మేబీ అక్కడ కూడా పడవచ్చేమో అని చెప్పి అయితే గొడుగులు కూడా పట్టుకున్నాము. మేము వెళ్తుంది పుణ్యక్షేత్రం కాబట్టి మా అత్తయ్య గారు అయితే దిష్టి తీయమని చెప్పారు మామయ్య గారికి. మామయ్య అయితే కొబ్బరికాయ తీసుకొచ్చి అయితే దిష్టి అయితే తీస్తున్నారు. మంచిగా వెళ్ళి క్షేమంగా వచ్చేయాలని చెప్పి అయితే దిష్టి తీస్తున్నారు. యాక్చువల్గా కొబ్బరికాయ అనేది నార్మల్గా 2 ముక్కలు అవుతుంది కదా, అదేంటో కానీ మాకు అంత దిష్టి ఉందేమో మేబీ, అది గుండు అయింది. ఫైనల్గా అయితే మా స్టాఫ్ని అందరినీ అయితే బాయ్ బాయ్ చెప్పేశాము. అత్తయ్య గారికి చాలా ఇంట్రెస్ట్ అండి వీడియోస్ అంటే. నేను వీడియోస్ తీస్తే ఇలా చూస్తూ ఉంటారు. చాలా సపోర్టివ్గా ఉంటారు కూడా. నాకు ఏ వీడియో అయినా తీయమని చెప్తారు. అక్కడ ఏం జరిగినా కూడా ఇది తీయమ్మా అని కూడా చెప్తారు. ఫైనల్గా అయితే రాయగడం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. రాయగఢలో తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడైతే 2 కార్లు కూడా పార్క్ చేసేసి అయితే 10 days వరకు పార్క్ చేసి అయితే ఉంచాము. ఆ తర్వాత నేను మామయ్య అయితే లగేజ్ మొత్తం దించేసి అయితే ఇద్దరం అయితే వెళ్తున్నాం లోపలికి. అన్నయ్య, మా ఆయన అయితే కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నారు. మళ్ళీ వీళ్ళందరూ మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అంటే వాళ్ళ కన్నవారు అనమాట. వాళ్ళ అన్నయ్య, వదిన, వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తున్నాము. నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం రాయగఢ్ రైల్వే స్టేషన్కి రావడం. ఇటు సైడ్ నేను ఎప్పుడు ఒడిస్సా సైడ్ అయితే ఎప్పుడు రాలేదు. నాకు పెళ్ళైన తర్వాత ఇవన్నీ తెలుస్తున్నాయి, ఇటు సైడ్ ఇన్ని ఉంటాయా అని చెప్పి. ఇదైతే రైల్వే స్టేషన్లో అయితే బ్యాంబో ప్రోడక్ట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే ఎగ్జిబిషన్లో పెట్టారనమాట. వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారో చూడండి. ఎదురు కర్రలు అంటారు కదా తెలుగులో, వాటితో అయితే ఇయర్ రింగ్స్ అన్నీ అయితే చేసుకున్నారు. ఫైనల్గా అయితే మా ప్లాట్ఫామ్ అనేది 5th అనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఎంతసేపు వెయిట్ చేసామంటే యాక్చువల్గా మాకు 5:10కి ట్రైను, కానీ 6:10కి అలా వచ్చింది ట్రైను. సో అందరం వెయిట్ చేసి అయితే ఇలా కూర్చుడిపోయాము. ఈ రైల్వే స్టేషన్లో అంటే ఈ 5th ప్లాట్ఫామ్లో అయితే ఎవరూ లేరు వందే భారత్కి. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టుగానే ఉన్నాము. మేము రాయగఢ్ నుంచి అయితే రాయ్పూర్ వరకు అయితే వందే భారత్కి అయితే వెళ్ళాము. ఎవరెవరు వెళ్తున్నాము ఏంటి అనేది చూసేయండి. ఇక్కడ అందరు కూర్చున్నారు కదా, మా 2 ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్తున్నాము. లాస్ట్ టైం తిరుపతి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంకా ఎక్కువ మంది వచ్చారు. మా అమ్మ వాళ్ళు వచ్చారు, నెక్స్ట్ వేరే పెద్ద అత్త వాళ్ళు కూడా వచ్చారు, కానీ వాళ్ళైతే మిస్ అయ్యారు. ఈసారి అయితే ఓన్లీ మా 2 ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్తున్నాము. మా హస్బెండ్ నేను ఖాళీగా ఉన్నాం కదని చెప్పి అలా అయితే వీడియో తీసుకుంటున్నాము. ఫైనల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ట్రైన్ వస్తుందని చెప్పి. ఇంకా మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాము. చూడండి,
నేనైతే వందే భారత్ ట్రైన్ ఎక్కడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ నాకైతే బాగానే అనిపించింది. కాకపోతే పడుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అలా సిట్టింగ్లో ఉండాలి కదా. లాంగ్ జర్నీస్ అయితే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అని అనుకుంటాం. కానీ ఏమో నాకేం అంతగా అనిపించలేదు, కానీ బాగానే ఉంది. ఫైనల్గా అయితే అందరం కూడా ఎక్కిపోయామన్నమాట. ఎక్కేటప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. కానీ చాలా బాగుంది, నీట్గా క్లీన్గా చాలా హైజెనిక్గా ఉంది. ట్రైన్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. బట్ సిట్టింగ్ వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపించింది అంతే. సో అందరి సీట్లు అయితే ఒక దగ్గర అయితే రాలేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర వచ్చింది. సో సీట్లో కూర్చున్న తర్వాత అయితే అలా స్నాక్స్ అవి తిన్నామన్నమాట. కొద్దిగా రిలీఫ్ అయ్యాము, ఎందుకంటే అక్కడ చాలా సేపటి వరకు అయితే వెయిట్ చేశాం కదా. అలా మాట్లాడుతూ అలా స్నాక్స్ అయితే తిన్నామన్నమాట. అప్పటికే 8 o'clock మళ్ళీ వెంటనే అయిపోయింది కాబట్టి వెంటనే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. మా వదిన వాళ్ళైతే మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారు, వాళ్ళైతే అది తీసుకొచ్చారు కాబట్టి మేమైతే చపాతీ తీసుకువెళ్ళాము. ఇలా పడుకున్నామో లేదో అలా అయితే రాయ్పూర్ అయితే వచ్చేసాము. రాయ్పూర్ వచ్చాక వేరే ట్రైన్ అయితే ఎక్కిపోయామన్నమాట. ఎక్కాక రీల్స్ అవన్నీ కొద్దిగా ఫన్ అయితే చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. వేడిగా గరం చాయ్, చాయ్ వేడిగా గరం చాయ్. ఏం చాయ్ బాబుది, ఇదేంటి ఎలాగొంది ఈ చాయ్, ఏం బాగోలేదు అసలుకి. గరం గరం అన్నా అందులో ఏది లేదు, అందులో వేడిగా ఉంటదని ఇలా సరదాగా మాట్లాడుకుంటూ వచ్చేసరికి అయితే వారణాసి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ ట్రైన్ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా కాశీ మొత్తం, ఘాట్స్ అన్నీ కూడా. ఈ ఘాట్స్ అనేవి అంటే ఇవన్నీ చూడలేం కదా, పడవ మీద అయితేనే చూడగలం. మా వాళ్ళందరూ అయితే వెల్కమ్ టు కాశీ అని అయితే ఇక్కడ చెప్తున్నారు. అక్కడ వాయిస్ ఓవర్ అంటే ఎక్కువ సౌండ్గా ఉందని చెప్పైతే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మన వీడియోస్ అయితే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా వస్తాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ప్రతి ఒక్క వీడియో అయితే కంటిన్యూగా చూడండి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కాశీ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.